హాయ్ సార్. నమస్తే అండి. అండి ఈటీవీ అంటే రామోజీ గారి తర్వాత ఇండస్ట్రీలో ఈటీవీ ప్రభాకరే అంటారు. మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు. మీ అబ్బాయిని అంటే హీరోగా పరిచయం చేయడంలో కొంచెం స్ట్రగుల్స్ ఉన్నాయి, కానీ మీ కెరియర్ కూడా కొంచెం అంటే మీరు యాక్టింగ్ కూడా కొంచెం పక్కన పెట్టి ఆయన కోసం ఫోకస్ చేశారు. ఫ్యూచర్లో అంటే ఎలా చూద్దాం అనుకుంటున్నారు మీ అబ్బాయిని? నేను మా అబ్బాయిని అంటే పర్సనల్గా అయితే ఇలాగే చూద్దాం అనుకుంటున్నాను. ఇప్పటివరకు వాడు నాకు ఎప్పుడు ఎటువంటి బ్యాడ్ నేమ్ తీసుకురాలేదు నా లైఫ్లో. చాలా బుద్ధిమంతుడు, బాగుంటాడు, చెప్పిన మాట వింటాడు, కష్టపడతాడు. అలా ఉంటే చాలు. అండ్ యాక్టింగ్ పరంగా నా చేతుల్లో లేదు. ప్రజలు ఎలా ఉంచితే అలా ఉంటాడు, నేను వాళ్ళు ఎలా ఉంచితే అలా ఉండి చూడడానికే ఇష్టపడుతున్నాను. అండ్ నాకు నా బిడ్డలో నచ్చింది హార్డ్ వర్క్, టాలెంట్ అండి. నచ్చనివి నాకేమీ లేవు, కొంతమందికి ఉన్నాయి. అవి కూడా మార్చుకోమని ప్రతిరోజు నేను ఇన్సిస్ట్ చేస్తుంటాను. ఎందుకు అది కూడా ట్రై చేద్దాం, వాళ్ళు నచ్చింది మంచి విషయమే కదా. అలా నిలబడి ఇలా కాలుకి తోడకు నచ్చట్లేదు అంటే ఓకే ఆపేద్దాం, ఏమైంది, ట్రై చేద్దాం. ఓకే డాడీ ఐ విల్ ట్రై అంటాడు. సో వింటాడు, అది చాలు నాకు. అలా వింటే చాలు. అండ్ మీరు అన్నట్టుగా టీచర్ అంటారా, మన కెరీర్ నా పక్కన పెట్టాన్నారు కదా, అది నిజం. చాలా వరకు పక్కన పెట్టాను. ఫిజిక్ అంతా పాడైపోయింది, ఒక లుక్ పోయింది. చేస్తున్నాను ఒక 2 సీరియల్స్. కానీ మనం ఎట్లుంటుందంటే అండి, బిడ్డ పెళ్ళి అంటే ఒక టెన్షన్ ఉంటుంది. ఆడపిల్లకు పెళ్ళి ఎంత టెన్షనో మగపిల్లాడికి కెరీర్. ఆడి కెరీర్ అనేది నాకు, నా భార్యకి తప్ప ఇంకెవరికి ఆ ఒత్తిడి ఉండదు, అసలు ఎవ్వరికి ఉండదు, వాడికి కూడా ఉండదు. నేను నా కెరీర్లో చూసుకున్నప్పుడు నాకు ఇంత టెన్షన్ లేదండి. బిడ్డ కెరీర్ అనేసరికి టెన్షన్ ఉంది లైఫ్కి. అంటే నేను నేనే పరిగెడుతున్నాను, హార్డ్ డిస్క్ తీసుకెళ్తున్నాను, నేనే పెన్ డ్రైవ్ తీసుకెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి చూసుకుంటున్నాను. నిద్ర ఉండట్లేదు, ఏజ్ సపోర్ట్ చేయట్లేదు. ఒక ఏజ్లో నేను ఆ ఏజ్లో ఎంత పరిగెత్తినా చేయగలిగేవాడిని, 14-15 గంటలు. అందుకే అప్పుడు కొన్ని ట్యాగ్స్ వచ్చాయి, ఈటీవీ ప్రభాకర్, బుల్లితెర మెగాస్టార్, యాహూ ప్రభాకర్ అని. అంటే అంత సక్సెస్ అయిన అన్ని గంటలు పనిచేశాను. ఇప్పుడు అన్ని గంటలే చేస్తుంటే బాడీ సపోర్ట్ చేయట్లే. అందుకని తినేస్తున్నాను, తింటేనే ఎనర్జీ వస్తుంది. కానీ మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి, ఇంతకుముందు మంచిగా ఎక్సర్సైజ్ చేసుకొని టైం చేసి, ఇప్పుడు అది కుదరట్లేదండి. ఫుల్ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఒక ప్రోడక్ట్ బయటికి రావాలంటే ఇప్పటికీ మేము 100% చేసామా, 70-60% చేసామా అనేది తెలీదు. 90% ట్రై చేసినాం, పరిగెత్తాం. కానీ అన్నీ కోఆపరేట్ చేయవు. ఎందుకంటే సినిమా అనేది గ్రూప్ వర్క్. ఒక్కడిని చేయగలిగే పని అనుకోండి ఈజీ. ఇది పెద్ద గ్రూప్ వర్క్ అండి, ఇంక్లూడింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు ఈ సినిమా జనాల్లోకి వెళ్ళాలి, రావాలి అంటే మేము ఒక్కళ్ళం కాదు, చేసి సరిపోదు. ఏదో రకంగా వాళ్ళని మెప్పించాలి, రప్పించాలి, వచ్చిన వాళ్ళకి నచ్చాలి, పబ్లిక్లో టాక్ వెళ్ళాలి. సో ఇలా దీనివల్ల కొంత నా కెరీర్ పక్కన పడింది. బట్ ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్. ఎందుకంటే నా బిడ్డ ఫ్యూచర్ కంటే నేను ఆల్రెడీ రీచ్డ్ 50. నేను ఇంకా ఇప్పుడు ఏం సాధించాల్సింది ఏం లేదు. వాళ్ళు కొంచెం సెటిల్ అయిపోతే హ్యాపీగా వాళ్ళని చూసుకుంటూ ఉండిపోతాను. గుడ్ సార్, థ్యాంక్ యూ.